ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. చాలా మందికి తెలుసు కదా బంగారం రేటు పెరిగిందని. ఆగండి, స్క్రోల్ చేయొద్దు, వినేసి స్క్రోల్ చేయండి. బంగారం రేటు పెరిగిందని చాలానే ఆన్లైన్ స్కామ్లని ఎన్నో చెప్పాను నేను. ఇవి కూడా బంగారం రేటు పెరిగిన తర్వాత మీ వరకు వచ్చిందో లేదా వీడియో నాకు తెలియదు కానండి. మొన్న వైజాగ్ ఎగ్జిబిషన్ ఏదో అయిందంట. అతను కూడా వీడియో చేస్తున్నాడు. చెవు ఎగ్జిబిషన్లో మీద కూర్చున్న ఆవిడ చెవులు కట్ చేసాడు. ఇంకా చంటి పిల్ల 11 మంత్స్ ఎంత ఉంటాయి, 2 చెవులు కట్ చేసి బంగారం పట్టుకెళ్ళిపోతున్నారన్నమాట. బంగారం రేటు పెరగడం వల్ల ఎంత దుర్మార్గానికైనా ప్రాణాలకు తీసేసైనా సరే బంగారాన్ని పట్టుకెళ్ళిపోతారు. మన ఇండియన్స్కేనండి ఎంత ఈ నగలు వేసుకోవాలి, ఈ నగల పిచ్చి ఇవన్నీ ఫారిన్స్కి లేదు. అందుకే మన మీద అలా తెచ్చి రుద్దుతున్నారు. బంగారం రేటు పెరగడానికి యుద్ధాలని లేకపోతే సంథింగ్ ఇవన్నీ షేర్ మార్కెట్లు పెట్టుకోవడం వల్ల ఈ బంగారం మీద షేర్ మార్కెట్లో ఉన్న ఎవరైతే బడ్జెట్ పెడతారో ఈ బంగారం మీద పెట్టడం వల్ల బంగారం రేటు పెరిగింది అని అంటున్నారు. అది ఒక వాస్తవమే. ఎప్పుడైతే 1,00,000 దాటిందో 1,00,000కి అయితే తగ్గదు. 1,50,000, 1,30,000, 1,70,000 వరకు వెళ్ళింది. జాగ్రత్తగా ఉండండి. గోల్డ్ అయితే బయటికి వెళ్ళేటప్పుడు చిన్నవాళ్ళు అవనివ్వండి, పెద్దవాళ్ళు కావండి, చిన్నపిల్లలకి మనం సరదా కొద్ది గోల్డ్వే పెడుతుంటాము. అది కూడా పెట్టొద్దు. తీసి ముత్తు చెవుల్లో ఉంచేసినా పర్వాలేదు, లేకపోతే రోడ్డు గోల్డ్వో లేకపోతే ఏవో ప్లాస్టిక్ అటు దొరుకుతున్నాయి కదా, అలాంటివైనా పెట్టండి. కానీ లేకపోతే మీరు చిన్నపిల్లల్ని బయటకు అసలు వదలొద్దు. ఇదొకటి గోల్డ్ స్కాము. నెక్స్ట్ వచ్చేసి రోడ్ల మీద రాత్రిపూటల్లా మొబైల్ టార్చ్ ఆన్ చేసేసి వదిలేసిన తర్వాత మనం ఎవరైనా సరే ఏమనుకుంటాము, ఇలా టార్చ్ ఉందంటే మొబైల్ పడి ఉందంటే ఏమనుకుంటాం, ఎవరిదో మొబైల్ పడింది కదా అనేసి బండి ఖచ్చితంగా ఆపుతాం. బండి అయినా కార్లు అయినా ఏవైనా ఆపుతాం వెహికల్స్. ఇలాగ ఆపిన తర్వాత వాళ్ళ దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్, డబ్బు ఉంటే డబ్బు, ఫోన్లు ఉంటే ఫోన్లు బెదిరించి లాక్కోవడం, వాళ్ళు ఇంకేదైనా చేయడం, ఇలాంటివి చేస్తున్నారు. మురగాళ్ళ తయారయ్యారు అనమాట. అంటే మేము మూర్ఖులు, మమ్మల్ని ఎవరు మార్చలేరు. ఎంత పొల్యూట్ అయిపోయారంటే జనాలు డబ్బు కోసం ఎవరినైనా ఏదైనా చేసేద్దామా అనే లెక్కలో ఉన్నారు. కష్టపడి సంపాదిద్దామని లేదు. ఏదైనా తప్పుడు దారి దొరికితే ఆ వేలోనే వెతుక్కుంటున్నారు జనాలు. అందుకోసమే చెప్తున్నాను, జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. గోల్డ్ వేసుకోకపోతే వచ్చిన ప్రమాదం అయితే ఏమీ లేదు. ఇంట్లో ఉన్నా సరే చాలామంది ఇంటికి వచ్చి అంటే దోంతర్లు ఇస్తాము మేము, ఇలాగా ప్రభుత్వం నుంచి వచ్చాము, మీ ఐడీస్ ఇవ్వండి, మీ థంబ్స్ ఇవ్వండి, ఇవి కూడా అడుగుతున్నారంట. ఇంట్లో ఉన్నా మనకు సెక్యూర్ లేదు. అందుకే మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో మాకు అవసరం లేదు, మాకు ఏ దోంతర్లు అక్కర్లేదు, మాకు ఎలాంటి మలేరియా ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటి మేము అక్కడి నుంచి వచ్చాము ఎక్కడి నుంచి చాలా ఎన్ని మోసాలు. ఎవరిని బయట వాళ్ళు మీకు తెలియని వాళ్ళని అస్సలు నమ్మకండి. అస్సలు రోజులు బాగాలేవు. ఒకవేళ మనం హెల్ప్ అనుకున్నా సరే, అయ్యో మనం హెల్ప్ చేయలేదు, అయ్యో మనం తీసుకోలేదన్న ఫీలింగ్ కూడా వదిలేసేయండి. ఎందుకంటే రోజులు బాగోలేవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. గోల్డ్ పెట్టుకుంటే మాత్రం పెద్దోళ్ళకి కూడా కట్ చేస్తున్నారంటే చిన్నోళ్ళకి కూడా కట్ చేసేస్తారు. ఇలాంటి చిన్న మాట డబ్బు కోసం ఎన్నో మార్గాలు ఎతుక్కున్న చెత్త నా కొడుకులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఒక 10 మందికి చెప్పండి, 10 మందికి తెలియజేయండి. ఇలాంటివి చాలామందికి తెలియదు కాబట్టి ఒక 10 మందికి తెలియజేస్తే చాలా మంచిదని నా ఉద్దేశం.